ఎక్సలెంట్గా ఉందన్న, బాగా సీన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా తీశారు. బాగుంది. ఆయన డైరెక్టర్, ఆయన హీరో. అప్లోడ్ కెన్ ఎలా చేశారు? ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. అప్లోడ్ మంచి ఫీచర్ ఉందా? చాలా ఉంది, చాలా ఉంది. మిగతా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా అందరూ చూడాలని, బాగా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటాను అందరినీ. ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. బీజిఎం ప్రతి పార్ట్ ఎక్కడ బోర్ కొట్టలేదు, అంత నీట్గా బాగుంది. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది. ఎక్కడ తగ్గలా? ఎక్కడ నేను చూసుకున్నా సినిమాలో. ఓకే, మనం ఫీల్ అవుతాం. మనం నేనైతే సేమ్ నాదే అన్నట్టుంది స్టోరీ, నాది అన్నట్టు అనింది. మన స్టోరీ చాలా మంది చాలా అసలు నేను చాలా అసలు ఫుల్ ఫీల్ అయిపోయినా. ఎమోషనల్ గా అయిపోతున్నట్టున్నారా? లాస్ట్ లో క్లైమాక్స్ అసలు బీభత్సంగా. ఓకే, అంటే ఫన్ ట్రైలర్ లో ఫన్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫన్, నీకు అసలు ఇక్కడ అక్కడ ఫుల్ ఫన్. ప్రదీప్ రంగనాథ్ తర్వాత మళ్ళీ మనోడు వచ్చాడు. నాకేమో నేనైతే ఈ దెబ్బకి వీడి ఫ్యాన్ అయిపోయినా. అవునా? కేన్ ఫ్యాన్ అయిపోయాను. అయితే మనోడికి ప్రదీప్ ఎట్లా ఎంకరేజ్ చేశారు, అంతే. నాకు తెలిసి ఇంకా పెద్ద స్టే అయిపోతాడు. ఏం రాసినాడు అన్న స్టోరీ, కొత్త బాగా రాసినాడు స్టోరీ. అసలు అంత ఫ్రెష్ స్టోరీ. నాకు ఓపెన్ చెప్తాను, మన వాళ్ళు కూడా అంత ఫ్రెష్ స్టోరీ తీయరు. భలే తీసినాడు. యూత్ బాగా ఫ్రెష్గా ఉంది, భలే తీసినాడు. కరెక్ట్గా ఎక్కడ మందు సిగరెట్లు ఇవన్నీ లేకుండా ఒక యూత్ ఎట్లా ఉండాలో అవన్నీ భలే తీసినాడు. అంటే రిలేషన్షిప్స్ గురించి అన్ని చెప్పాడా ఈ సినిమాలో? అంటే మన యూత్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ప్రేమ కంటే అమ్మాయిల ప్రేమ ఎక్కువ అనుకుంటాం. ఒక లెవెల్ తర్వాత మెచ్యూరిటీ వచ్చినాక వాళ్ళ లవ్ కంటే పేరెంట్స్ అనుకుంటాం. అదే పాయింట్ క్లైమాక్స్లో కొట్టినాడు, పగిలిపోయింది థియేటర్. మ్యూజిక్ అదిరేసినాడు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అది వాడు ఎట్టేసినా నాకు అర్థం కావట్లేదు. బీభత్సంగా వేసినాడు సినిమా మాత్రం. యూత్ మూవీ చాలా బాగుంది బ్రో. తమిళ్లో బాగా హిట్ కొట్టింది, మనకి ఇక్కడ తెచ్చారు. మ్యూజిక్ కానీ బాగా పేరెంట్స్ బాగా డెడికేట్ చేసినారు బ్రో. మూవీ లాస్ట్ లో లవ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు, మొత్తం కాలేజీ లవ్ గురించి అట్లా చెప్పినాడు. హీరో హీరోయిన్ ఇద్దరు బాగా అంతా బాగున్నారు బ్రో. మొత్తం హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు. ముగ్గురితో ట్రాక్ అంటే ఏం లేదు బ్రో, పెట్టినాడు స్కూల్లో ఎట్లుంటుంది, ఆ ఏజ్ లో ఆ వయసులో ఎట్లుంటారు, దాని తర్వాత రియలైజ్ అయ్యి చదువుకొని పేరెంట్స్ ని బాగా చూసుకుంటారు, ఆ రకంగా చెప్పినాడు బ్రో. ప్రదీప్ రంగనాథ్ ఒక ఆయన వచ్చాడు. అవును అవును. ఏమో చూడాలి బ్రో, అవ్వచ్చు బ్రో. ఆ డైరెక్టర్, మ్యూజిక్ అంతా ఇంతకు ముందు కూడా సినిమాలు తీసున్నాడు, చిన్న చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ అట్లా. ఇప్పుడు చిన్నగా వస్తాడు, బాగానే తీస్తాడు బ్రో. ఓకే, వెళ్ళొచ్చు బ్రో, ఇంకోసారి చూడొచ్చు. పేరెంట్స్ ని కూడా చూడొచ్చు బ్రో. పేరెంట్స్ తీసుకెళ్ళి హిట్ సినిమా, హిట్ అంతే. తమిళ ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా హిట్ అవుతుంది అంతే, నో డౌట్. ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ ఎమోషనల్ పెట్టినాడు బ్రో. నేర్చుకుంటూ వచ్చాడు వీడియో ఎమోషన్ కనెక్ట్ అవుతారు. మన లైఫ్ లో గుర్తొచ్చిన లవ్ కానీ, ఇంకా కానీ పేరెంట్స్ కానీ అన్ని గుర్తొస్తాయి. ఇంకా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, మన ఎమోషనే ఉంటుంది మ్యాక్సిమం. యాక్టర్స్ కింద అదరగొట్టేసినాడు. హీరోయిన్ వాళ్ళమ్మది వాళ్ళ నాన్నది బాగుంది. ట్విస్ట్ బాగుంటది. క్లైమాక్స్ ఎమోషన్ ఉంటుంది ఫుల్. సింజిత్ పాట కూడా బాగుంది. సఖి ఇంకా బాగుంటుంది మొత్తం. ఫ్యామిలీ, మెయిన్ ఫ్యామిలీ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది సినిమా, సన్నదంగా చాలా మంచి సినిమా అనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ లాగే అదరగొట్టినాడు. సాంగ్స్ బీజేం స్టోరీ ఎమోషన్ అన్ని అదరగొట్టినాడు. వన్ మ్యాన్ షో. డైరెక్టర్ ఆయనే, యాక్టింగ్ ఆయనే, బలం సినిమా అయితే. మన తెలుగు ఆడియన్స్ బాగా నెత్తిన పెట్టుకుంటారు. ఏమంటే తెలుగులో మన ప్రమోషన్ ఇంకా ఎక్కువ జరిగింటే బాగా అందరికి రీచ్ అయి ఉంటుంది. ప్రమోషన్ కరెక్ట్గా జరగలేదు కాబట్టి రీచ్ అవ్వలేదు. ఇంకా టాక్ బయట వచ్చింది కాబట్టి అందరికి బాగా రీచ్ అవుతుంది. కంటెంట్ ఛానల్ అవుతుంది. లాస్ట్ 30 minutes అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 30 minutes ఫుల్ ఎమోషన్, బాగా కనెక్ట్ అవుతుంది. చూడొచ్చు 2-3 సార్లు కూడా చూడొచ్చు, ఇబ్బంది అండి. చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అంటే ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, అందరూ. బాగుంది. ఇటుపడిందా? పర్వాలేదు, బాగుంది. నవ్విచ్చాడా, ఏడిపించాడా? పర్వాలేదు, బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాలి అందరూ. ఖచ్చితంగా చూడాలి. ఇంటర్ చదివే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. అంటే ఎమోషనల్ డ్రామా ఏమన్నా కూడా చెప్పాడా? ఉండదు. ఎమోషనల్ ఉంది. తండ్రి కొడుకు మధ్య, తల్లి మధ్య అన్నీ బాగుంటాయి.
బాగుందనా? నచ్చిందా మీకు? బాగా నచ్చిందా? బాగా నచ్చింది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఖచ్చితంగా మళ్ళీ చూస్తారా సార్? ఖచ్చితంగా చూడొచ్చు కూడా. సూపర్గా ఉంది, బాగుంది మళ్ళీ చూస్తారా? చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే ఏడిపించేసారు లాస్ట్ 30 minutes. నీ ఏమైనా మూమెంట్స్ ఏమైనా కనెక్ట్ అయినావా? ఎందుకు లేదన్నా, కన్ఫర్మ్ అవుతారు, భారీ అవుతారు, కన్ఫర్మ్ కూడా అవ్వాల్సిందేనా? ప్రతి ఒక్కరు అవ్వాల్సిందే. లాస్ట్ లో ఫ్యామిలీ ఎమోషన్ అయితే భారీగా చూపించేశారు. ఇంకోసారి రావాలి ఫ్రెండ్స్, ఫైనల్ ఇయర్ ఇంకోసారి మాదే అయిపోతుంది ఇయర్, అది ఇక్కడ గుర్తొచ్చింది సినిమా కానీ అలా కాదు మంది ఫైనల్ మళ్ళీ ఫ్యామిలీతో రావాలనిపిస్తుంది. సినిమా అయితే భారీ ఉందన్న, మంచి సినిమా, అందరూ చూడాలి, తప్పక చూడాలి. బాగా అంటే